నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లా ఖమ్మం. ఇక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. సర్టిఫికేట్లతో పాటు అన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సాయం కోసం ఎదురు చూసిన వారికి రేవంత్ సర్కార్ సహాయాన్ని అందిస్తోంది. ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద భారీ వరద నుంచి 9 మందిని ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు. అయితే ఇందులో జేసీబీ డ్రైవర్ సుభాన్ కీలక పాత్ర అని చెప్పాలి. అతను ప్రాణాలకు తెగించి మరి ఆ 9 మందిని కాపాడారు. అయితే వరదల్లో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. కానీ అప్పటికే బ్రిడ్జ్ మీద ఎటు వెళ్లలేని స్థితిలో 9 మంది చిక్కుకుపోయారు. వరద ప్రవాహం బీభత్సంగా ఉంది. బ్రిడ్జ్ ఎంతసేపు నిలబడి ఉంటుందో తెలియని పరిస్థితి. వెళ్లి కాపాడాలంటే గజ ఈతగాళ్లు కూడా తట్టుకోలేని వరద వస్తోంది. కానీ ఓ జేసీబీ డ్రైవర్ మాత్రం పోతే నేను ఒక్కనే, కానీ వస్తే 9 మంది ప్రాణాలు అంటూ జేసీబీని ముందుకు కదిలించాడు. 9 మందిని ప్రాణాలతో ఒడ్డుకు తీసుకువచ్చాడు. తన ప్రాణాలకు తెగించి 9 మంది ప్రాణం నిలిపిన సుభాన్ హర్యానాకు చెందిన వ్యక్తి. దాదాపు 8 ఏళ్ల నుంచి ఖమ్మంలో ఉంటున్నాడు. వెంకటగిరికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి దగ్గర జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ జేసీబీతోనే 9 మందిని వరద నుంచి రక్షించాడు సుభాన్. దీనికంటే గొప్ప విషయం ఏంటి అంటే సుభాన్ దివ్యాంగుడు. ఒక కాలు సరిగ్గా ఉండదు, నడవటం కూడా సరిగ్గా రాదు. కానీ జేసీబీ నడపటంలో మాత్రం మంచి పట్టు ఉంది. 9 మందిని కాపాడేందుకు మొదట సుభాన్ జేసీబీ నీళ్లలోకి దింపినప్పుడు 2 సార్లు ప్రయత్నం విఫలమయ్యింది. ఇంజన్ ఆగిపోయింది. కానీ 3వ సారి కూడా ప్రయత్నించి విజయం సాధించాడు. దైవం మానుష రూపేణా అన్నట్లు దివ్యాంగుడైన ఆ 9 మంది ప్రాణాలు కాపాడి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు. దీంతో ఇతన్ని అక్కడున్న అధికారులందరూ అభినందించారు. అంతేకాదు పొలిటికల్ లీడర్లు సైతం సుభాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.